అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో, ఈ వ్లాగ్ వచ్చేసరికేంటంటే, నేను మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరిగింది అని చెప్పి ఈ వ్లాగ్ అన్నమాట. సో, ఫస్ట్ అయితే ఇక్కడ నేను రెడీ అవుతున్నాననమాట. సో, ఈ బ్యూటిఫుల్ హాఫ్ సారీ నాకు మా అక్క గిఫ్ట్ చేసింది. సో, అక్క అని బేసిక్‌గా అనను. వీడియోలు స్టార్ట్ చేసిన వెంటనే అక్క అని వస్తది. మరెందుకో నాకు తెలీదు. అభి అని చెప్పనంట. సో, నెక్స్ట్ అయితే ఇక్కడైతే నేను ఫేస్‌కి క్రీమ్ అప్లై చేస్తున్నా. సో, మనకైతే మేకప్ ఏసుకోవడం రాదు. వచ్చిందే ఒకటి. 2 ప్రొడక్ట్‌లు వాడతాను. ఆ 2 ప్రొడక్ట్‌లు ఇక్కడ కూడా రాస్తున్నాననమాట. సో, ఒకటి వాజిలిన్ మాయిశ్చరైజర్, ఇంకొకటొచ్చేసరికి లాక్మీది క్రీమ్ అనమాట. సో, ఈ క్రీమ్ ఏంటంటే లైక్ సన్ స్క్రీన్ ప్లస్ క్రీమ్ అని చెప్పి సజెస్ట్ చేసిండ్రు. సో, అందుకని చెప్పి ఇది యూజ్ చేస్తున్నాననమాట. సో, సన్ స్క్రీన్ సెపరేట్‌గా యూజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి. సో, ఫస్ట్ అయితే ఇక్కడ మంచిగా దాన్ని మాయిశ్చరైజర్‌ని అప్లై చేసి అదంతా మంచిగా స్కిన్ అబ్జార్బ్ చేసుకున్నాక ఈ క్రీమ్ అప్లై చేస్తున్నాననమాట. సో, ఇప్పుడు ఇది కూడా మంచిగా అప్లై చేస్తున్నాను. సో, మీరు చూడొచ్చు క్లియర్ డిఫరెన్స్ అర్థమవుతది క్రీమ్ అప్లై చేసిన వెంటనే. మంచి ప్రొడక్ట్. మీకు రికమెండ్ చేస్తాననమాట నేనైతే. యూ గైస్ కెన్ ఆల్సో యూజ్ ఇఫ్ యూ వాంట్. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏ మేకప్ వాడం. మనం డైరెక్ట్ ఈ 2 క్రీములు రాస్తాం. ఇంకొకటొచ్చేసరికేమో లిప్‌స్టిక్స్ వాడతామనమాట. సో, లిప్‌స్టిక్‌లో మాత్రం ఒకటి లిప్‌స్టిక్, ఒకటి లిప్ గ్లాస్ వాడుతున్నాను. సో, ఫస్ట్ అయితే లిప్‌స్టిక్ అప్లై చేసుకుంటున్నాననమాట. సో, నాకు న్యూడ్ షేడ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో, ఇది ఆల్మోస్ట్ అన్నిటికి ఇదే షేడ్ యూజ్ చేస్తా నేను. డ్రెస్‌కి సంబంధం లేకుండా వాడతాననమాట ఈ షేడ్స్‌ని నేను. సో, లిప్ గ్లాస్‌తో కొంచెం అట్లా అట్లా షైనీ లుక్ వస్తది కాబట్టి షేడ్ ఏదేసుకున్నా పెద్ద డిఫరెన్స్ తెలీదనమాట. సో, ఇప్పుడైతే లిప్ గ్లాస్ అప్లై చేస్తున్నాను. సో, ఈ లిప్ గ్లాస్ నాకు మా ఫ్రెండ్ ఇచ్చింది. బావుంది. తను మంచిగా ఉంటదని చెప్పి సజెస్ట్ చేసి ఇచ్చిందనమాట. సో, ఇక్కడైతే మా మమ్మీ ఏదో అడిగినట్టుంది. సో, అందుకే తలకెట్టడం నేను ఊపేస్తున్నాను. సో, ఇప్పుడైతే లుక్ ఫినిష్ అవ్వాలంటే ఖచ్చితంగా బిందీ అప్లై చేయాల్సిందే. సో, మన సౌత్ ఇండియన్స్‌లో గానీ, లేకపోతే ఎవరైనా ట్రెడిషనల్ అటైర్ ఏసినప్పుడు ఆల్మోస్ట్ బిందీ పెడితే ఆ లుక్కే వేరుంటది. సో, ఇక్కడ నేను కూడా చిన్న బిందీని పెట్టేసుకుంటున్నాననమాట. సో, నెక్స్ట్ అయితే మనం హెయిర్ సెట్ చేసుకోవాలి. దానికన్నా ముందు జ్యువెలరీ కూడా రెడీ చేసుకున్నాననమాట. సో, ఇప్పుడైతే జ్యువెలరీ వేసుకుంటున్నాను. ఈ క్యూట్ హారం ఒకటి. సో, చాలా ఇష్టం నాకిది. సింపుల్‌గా ఉంటది. కాకపోతే మంచి లుక్ కూడా ఇస్తుందనమాట. సో, ఆల్రెడీ గోల్డ్ చైన్ ఉంది కాబట్టి, ఈ చిన్న సింపుల్‌ది పెట్టుకుందాం అని చెప్పి ఇంకా ఈ సెట్ తీసుకున్నాను. సో, ఇప్పుడైతే మనం ఇది పెట్టుకునేటప్పుడు మనకి రాలేదనమాట. సో, చాలా కష్టపడ్డాం అనమాట ఇది పెట్టుకోవడానికి. నానా కష్టాలు పడి మా మమ్మీ దగ్గరికెళ్ళాననమాట లాస్ట్‌కి. మమ్మీ నా వల్ల కావట్లే పెట్టు అని చెప్పేసి. సో, ఇంకెళ్ళి మమ్మీ చేత పెట్టించుకొనొచ్చాననమాట ఇది. సో, దీనికి ఆహ్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ గూడా ఉన్నాయి. సో, ఇయర్ రింగ్స్ గూడా పెట్టుకున్నాననమాట. అండ్ ఆ మెహందీ ఏంటంటే లైక్ ఫాస్ట్ కోన్ అనమాట. ఫస్ట్ దాన్నేమంటారు? మా నాయనమ్మ గారు నిన్న నైట్ గోరింటాకు పెడతానని చెప్పి అడిగితే, మనకి కొంచెం బద్ధకమేసి అయినా ఇంకొక మీటింగ్ ఉంది ఆ టైంలో ఎందుకులే అని చెప్పి పెట్టించుకోలేదు. సో, లక్కీలీ మనకి ఇంట్లో ఫాస్ట్‌కోన్ ఉందనమాట. సో, అందుకని చెప్పి అది పెట్టుకున్నాను. మన అదృష్టం ఎలా ఉండిద్దంటే, కమ్మ పోగులకి బట్టలు కూడా ఎనకి జారిపోతూ ఉంటాయనమాట. ఏది పెట్టాలన్నా ఏదో ఒకటి అవుతా ఉంటది. సో, అట్లనే ఇది కూడా అయింది. సో, ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ సెట్ చేసుకుంటున్నాను. అంత ఈజీ కాదనమాట ఇయర్ రింగ్స్ మార్చుకొని పెట్టుకోవాలంటే. సో, ఇప్పుడైతే నీట్‌గా ఇయర్ రింగ్స్ పెట్టేసుకొని వచ్చేసాను. అండ్ ఇదనమాట నా ఫైనల్ లుక్. అంటే హెయిర్ సెట్ చేసుకోవాలి. సో, ఇప్పుడైతే మనం బ్యాంగిల్స్ ఏసుకుంటున్నాము. సో, బ్యాంగిల్స్ పింక్ అది కూడా ఏద్దాం అనుకున్నా. బట్ ఐ జస్ట్ వాంట్ టు గో విత్ వన్ షేడ్ అనమాట. సో, అందుకే బ్లూ షేడ్‌తో తీసుకున్నాను. సో, బ్లూ సెట్ చేస్తున్నాననమాట. సో, లిటరల్లీ నాకు చిన్నప్పటి నుంచి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అందులో మట్టి గాజులు అట్లా అట్లా సౌండ్ వస్తాయి కదా! చాలా ఇష్టం అనమాట. సో, అందుకని చెప్పి ఆ గాజులే ప్రిఫర్ చేశాను. సో, ఇప్పుడైతే 2 చేతులకి నీట్‌గా గాజులేసేసుకున్నాననమాట. సో, ఎక్సైట్‌మెంట్ అనమాట గాజులు ఏసుకునేటప్పుడు మనకి. సో, అక్కడేదో సెట్ చేస్తున్నాను. యాహ్! గాజులేసేసుకున్నాను. కమ్మలు, చైన్ అన్నీ సెట్ చేసినా. ఇప్పుడు ఓన్లీ ఒక హెయిర్ మాత్రమే సెట్ చేసుకోవాలి. సో, ఇప్పుడైతే హెయిర్ సెట్ చేసుకుందామనమాట. టన్ టన్ టాన్.
ఓహ్! యాహ్! ఎకరాలు ఎకరాలు లేసిపోయినాయనుకోండి అది వేరే విషయం ముందు. కార్ పార్కింగ్ జేయొచ్చు మనకి లేసిపోయిన ఎకరాల్లో. సో, ఇప్పుడైతే నీట్‌గా హెయిర్ సెట్ చేసుకున్నాను. గోరింటాకు ఫ్లెక్స్ అన్నమాట. ఆ మాత్రం చూపించుకుంటానులెండి. ఎంతైనా రెడీ అయ్యేది అప్పుడప్పుడు కదా మనం. అందులో ట్రెడిషనల్‌గా. సో, కొంచెం అట్లా అట్లా. సో, ఇందాక చెప్పా గదా! నేను ఫాస్ట్ కోన్ పెట్టుకున్నానని జెప్పి. సో, ఆ క్లిప్ కూడా యాడ్ చేసినా అనమాట. సో, మనమైతే సో, నార్మల్‌గా అయితే గోరింటాకు పెట్టించుకోవాల్సింది. మన బద్ధకానికి రాతిరును అని చెప్పినాం కాబట్టి, ఇప్పుడు సచ్చినట్టు మనమే పెట్టుకోవాలనమాట. ఇప్పుడు ఫోను కూడా మొత్తం. పెట్టుకునేంత సేపు బానే ఉంది. కాకపోతే పెట్టాలంటేనే బాధ. మొత్తం అంటిపోతుంది చెయ్యంతా. ఫుల్ రెడ్ ఊకే అయిపోతుంది. మరి నేనైతే ఎప్పుడు ట్రై చేయలే. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. ఎన్నో ఇంట్లో ఉంది. అక్క తెచ్చుకున్నట్టుంది. ఇంక నేను తీసేసుకున్నా. ఒక చేతికి సక్కగా పెట్టుకున్నా. ఇంకో చేతికి పెట్టుకోవడానికి ఎట్లనో అర్థం కాల. మా అక్కని ఇవ్వండ్రా అంటే, నో పెట్టనంటుంది. సో, అక్కడ కాసేపు బతిమిలాడుకొని లాస్ట్‌కి చివరికి మా అక్కని పెట్టు పెట్టు అంటే పెట్టేసిందనమాట. సో, ఇప్పుడైతే 2 చేతులకి చక్కగా పెట్టుకున్నాననమాట. సో, పెట్టుకొని నీట్‌గా కడిగేసాననమాట. ఇక్కడైతే వినాయకుడిని గూడా తయారు చేశాను. ఎప్పుడు అనిపియలేదనమాట. సో, బిఫోర్ నేనెప్పుడు అనుకోలేదు వినాయకుడిని చేయాలి అని చెప్పి. ఎప్పుడు వినాయక చవితి వచ్చినా అసలు ఈ థాట్ రాదు. బట్ నిన్నెందుకో తెలియకుండా ఆ థాట్ వచ్చేసిందనమాట. సో, అందుకే క్యూట్‌గా వినాయకుడిని చేయాలి అని చెప్పి అనిపిచ్చి వినాయకుడిని చేసేసాను. నీట్‌గా పూలుంటే వాటితో డెకరేట్ చేసేసి పూజ చేసేసాననమాట. సో, ఇలా అయితే మాది జరిగింది. మీదెలా అయిందో కామెంట్స్‌లో చెప్పండి. బాయ్ బాయ్.